దేవుడంట దేవదూతల్ని తన స్వరూపంలో చేయలే, తన పోలికలో చేయలేదు. కానీ మనుష్యులను మరి నేల మట్టితో నరుని సృజించి నరుని యొక్క నాసికా రంధ్రాల్లో తన జీవవాయువును ఊది జీవాత్మగా దేవుడు చేశాడు. తన పోలికలో తన సమానతలో ప్రభువు మనుష్యుని సృజించాడు. ప్రియమైనటువంటి వాళ్ళ తనలాగా ఉండాలి. అదండి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. చాలామంది ఈ లోపల ఉన్నటువంటి తల్లిదండ్రులు తమ బిడ్డల పట్ల ఇంతటి ప్రేమని కలిగి ఉండరేమో. కొంతమంది ఉంటారేమో, కానీ చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే డబ్బు విషయంలోనూ, పరపతి విషయంలోనూ, ఆస్తుల విషయంలోనూ, ఇంకా ఏదైనా మరి పిల్లలకు వచ్చిన భార్యలు బట్టో, భర్తలు బట్టో, మరి కుటుంబంలో ఉన్నటువంటి భార్య యొక్క తల్లిదండ్రులు బట్టో, భర్త యొక్క తల్లిదండ్రులు బట్టో ఏదో ఒక విధంగా ప్రియమైనటువంటి వాళ్ళ యొక్క ప్రేమలో తారతమ్యాలు ఉంటాయి. తమలాగా ఉండాలి అని, తమ వంటి స్థితిలో ఉండాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇష్టపడరు. ప్రియమైనటువంటి వాళ్ళు మరి మనందరికీ తెలుసు, ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఒక లాడ్జ్, ఏంటంటే అది క్రిస్టియన్ లాడ్జ్ ఒకటి ఉంది, తెలుసు మీకు? అక్కడ యేసు ప్రభు బొమ్మ కూడా ఉంటుంది, మేరీ మాత. ఏంది ఆ లాడ్జ్ పేరు? సుందర్ లాడ్జ్ అని ఉంటుంది. ఆ సుందర్ లాడ్జి, ఆ సుందర్ అనేటువంటి ఆయనకి 3 కొడుకులంట, 3 కొడుకులు. అది ఎంత పెద్దతో గమనించారా? ఎన్ని షాప్స్ ఉన్నాయో తెలుసా? ఒక్క నెలకే నాకు తెలిసి కొన్ని లక్షల్లో వాళ్ళకి రెంట్లు వస్తాయి, అంతే, లక్షల్లో. 3 అన్నదమ్ములు అయితే రీసెంట్గా నాకు తెలిసినటువంటి విషయం, మరి చివరి కుమారుడు ఏం చేశాడంటే ఆయన ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడంట. అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు తండ్రి గారికి ఇష్టం లేదు. మరి అతని ఇంట్లోకి రానిలా బయటికి పంపించేసేసారు. అయితే ప్రియమైన వాళ్ళ మిగిలినటువంటి 2 కుమారులకి ఆస్తి అంతా కూడా పంచవతలు పడేశాడు. సుందర్ లాడ్జిని ఆయన మరి 2 భాగాలుగా చేసేసాడు. నెలలో 15 రోజులు అన్నది, 15 రోజులు ఏంటంట వచ్చే డబ్బులంతా. అంటే ఒకవేళ 1 కోటి రూపాయలు వస్తే నెలకి 50 లక్షలైనా 50 లక్షలు ఆయన. ఆ విధంగా ప్రియమైన వాళ్ళ అయితే ఈ యొక్క అన్నలిద్దరు ఏం చేశారంటే, తమ్ముడిని వాళ్ళ నాన్నగారు చనిపోయినంత కాలం అవకాశం లేదు. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత వాళ్ళ అన్నలిద్దరు ఏం చేశారంటే, తమ్ముడికి సరే ఎలాగోలా వాడు ఎట్లా పట్ట మరి ఉన్నాడు కదా, వాడిని ఆదుకోకపోతే ఎట్లానే వాళ్ళకి ఏమంటారంటే ఇది రామ్మూర్తి నగర్ లోపల అనమాట, అటు సైడ్ ఒక అపార్ట్మెంట్ కూడా ఉందంట. కనీసం 4 లేదా 5 ఫ్లోర్ల ఒక పెద్ద అపార్ట్మెంట్. ఆ అపార్ట్మెంట్లో కొన్ని ఫ్లాట్స్ అతనికి 3, 4 ఒక్కొక్క సైడ్ అతనికి రాసేసారు వాళ్ళు. వాళ్ళు మనం కనుక గమనిస్తూ ఉన్నట్లయితే తండ్రి తనకిష్టంగా కుమారుడు లేడని చెప్పేసి ఏం చేశాడండి, అతనికి ఇవ్వాల్సింది ఇవ్వాల, అందరికీ పంచాడు, తనకి ఇవ్వలేదు. మరి ఈ లోకంలో అంటే అతను చేసిన పని కూడా మరి మంచి పని కాదని అనిపిస్తుంది. అయితే ప్రియమైన వాళ్ళ ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క ప్రేమలో తారతమ్యాలు ఉంటాయి. బైబిల్ గ్రంథంలో మన తండ్రి యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనకు తెలుసు కదండి. లూకా సువార్త 15వ అధ్యాయంలో మరి చిన్న కుమారుడు తప్పిపోయాడు, పాపంలో పడిపోయాడు. తండ్రి దగ్గరికి వచ్చేసి ఆశలో నాకు భాగం కావాలి అన్నప్పుడు ఏం చేశాడండి, నువ్వు పాపాలు చేస్తున్నావు, అవి చేస్తున్నావు, నీకు నేను చిల్లిగా పో అని అన్నాడా? ఆశలో సగం ఇచ్చేసేసాడు, అంటే ఏం మాట్లాడకుండా ఇచ్చేసాడు. ప్రియమైన తండ్రి యొక్క ప్రేమ అలాంటిది, మన ప్రభు యొక్క ప్రేమ అలాంటిది. ఈ లోకంలో ఉన్న ఏ తండ్రి కూడా దేవునికి సాటి కాలేడు. ఏ తల్లి కూడా తన ప్రేమ దేవుని ప్రేమతో సరితూగలేదు. ప్రియులారా, మన ప్రభు తను ఎంత ప్రేమమయుడుగా ఉన్నాడో మొట్టమొదటి ఇక్కడ తెలియపరచబడతాం బైబిల్ గ్రంథంలో. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. ఆయన ఏం చేశాడండి, తన స్వరూపంలో తన పోలికలో మనుషుల్ని సృజించాడు. తనలాంటి హావభావాలు కలిగి ఉండాలి, తనలాగా ఉండాలి, తన వలె ఉండాలి. తను ఎంత కోరుతున్నాడంటే తన వంటి స్థితిలోనే తన బిడ్డలు ఉండాలి. ప్రియమైన వాళ్ళు, దీని వెనుక దేవుని యొక్క అమోఘమైనటువంటి ప్రేమ కనిపిస్తాం. ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనాన్ని గమనించినప్పుడు ఏముందో చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 3వ అధ్యాయం 15వ వచనం ఏదవుతున్నారు, నీకును
అయ్యా చక్కగా చదవాలి. నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ప్రియమైనటువంటి వాళ్ళు, తల మీద కొట్టేది ఎవరు? మడిమ మీద కొట్టేది ఎవరు? తల మీద కొట్టేది ఎవరండి? తల మీద కొట్టేది ఎవరంట? తల మీద కొట్టేది యేసు ప్రభువా. సాతానుడి యొక్క తలను కలువరి శిలువలో చితగొట్టేది యేసు ప్రభువా. సాతానుడి యొక్క పవర్ లేకుండా చేసినటువంటి వాడు యేసు ప్రభువా. పాములు ఎక్కడ కాటేస్తాయండి? మడిమి మీద కాటేస్తూ ఉంటాయి కదండి. పిల్లలు గమనిస్తూ ఉన్నట్లయితే మరి నువ్వు మడిమి మీద నువ్వు వేస్తావేమో కానీ అది నిన్ను తల మీద కొట్టుడు అనేటువంటి మాట. ఆదికాండం 3:15 ఉన్నటువంటి ఒక గొప్ప సూచన ఏంటి అంటే, మనిషి పాపం చేసి పడిపోయాడు. మనిషి పాపం చేసి మరణాన్ని పొందెచ్చుకున్నాడు. మనిషి పాపం చేసి తన జీవితంలో భయాన్ని తెచ్చుకున్నాడు. తన జీవితంలో ఒక సిగ్గును తెచ్చుకున్నాడు. తన జీవితంలో ఒక శ్రమను తెచ్చుకున్నాడు. చెమటకారే స్థితిని సంపాదించుకున్నాడు. మనిషి గర్భవేదనని పెంచుకున్నాడు. మరి ఈ భూమి శపింపబడటానికి కారణభూతుడయ్యాడు. ఇన్ని పాపాలు రావడానికి గల కారణం ఆదాము హవ్వలు దేవుని యొక్క మాటను ధిక్కరించి, దేవుని మాటను ప్రక్కన పెట్టి సాతానుడి మాటలు విని ఏం చేశారండి? ఈ రోజున విశ్వాసులైనటువంటి చాలా మంది కూడా దేవుని మాట కంటే, దేవుని సన్నిధి కంటే అమ్మాయి చెప్పిందనో, అబ్బాయి చెప్పాడనో, అమ్మ చెప్పిందనో, నాన్న చెప్పిందనో, ఏమండి ఫలానా ఆయన చెప్పాడు, ఫలానా పాస్టర్ గారు చెప్పాడనో మనం ఏం చేస్తామంటే దేవుని మాటను, దేవుని సన్నిధిని కూడా ధిక్కరిస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి వాళ్ళు, ఇక్కడ ఆదాము హవ్వలు చేసినటువంటి పని అదే. వారు పాపంలో పడిపోయారు, శోధనలో పడిపోయారు, పాపానికి కారణభూతులయ్యారు. అటువంటి పాపిని దేవుడు మాత్రం వదిలిపెట్టలా. దేవుడు పాపి యొక్క రక్షణ నిమిత్తమై యేసు ప్రభువారి యొక్క లోకానికి వచ్చేటువంటి విషయాన్ని ఆదికాండం 3:15 ఆయన కనబరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆదికాండం 3 ఏదైనా వనం నుంచి దేవుడు తరివేశాడేమో కానీ వారి నిమిత్తమై ఏం చేశాడంట? అంజూరపు చెట్ల యొక్క ఆకులతో కచ్చడములు చేసి వారి యొక్క విష మొరలను కప్పుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, అంతేకాకుండా చూడండి, అక్కడ రాయబడి ఉంది అద్భుతమైనటువంటి మాటలు మనం గమనించవచ్చు. ప్రియమైనటువంటి వాళ్ళ, ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయాన్ని కనుక గమనించినప్పుడు ఏముందమ్మా? దేవుడు చేసింది ఏంటి, వాళ్ళు ఏం చేశారు అనేటువంటి దాన్ని కనుక మనం గమనించినప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళ, చూడండి, వారేమో అంజూరపు చెట్ల యొక్క వాటిని పెట్టుకోవాలని ఆశపడినప్పటికీ దేవుడు ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని గమనించినట్లయితే 21వ వచనంలో దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి ఏం చేశాయంట? చర్మపు చొక్కాయి. అంటే అక్కడ ఏమి జరిగిందండి? ఏమి జరిగిందమ్మా? దేవుడు ఏం చేశాడండి? జంతు బలి అనేటువంటిది, బలి అనేది జరగడం జరిగింది. రక్తం కార్చడం అనేది జరిగింది. ఆ జంతువు యొక్క చర్మాన్ని వీళ్లకు ఏం చేశాయంట? చొక్కాయలుగా చేసి వారికి తొడిగించినట్లుగా చూస్తూ ఉన్నాం. అలనాడు వారికి ఉన్నటువంటి సిగ్గును దాచడానికి ప్రభువు చర్మపు చొక్కాయి ఇచ్చాడు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళ, పాపి యొక్క పాపపు దిగంబరత్వాన్ని తీసివేయడం కోసం మరి సాక్షాత్తు దేవుడు తన కుమారుడైన యేసయ్య ద్వారా ఏమిచ్చాడండి? రక్షణ వస్త్రాన్ని ధరింపజేసినటువంటి వాడుగా కనిపిస్తాం. ఆదికాండం 3:15 దేవుడు మరి తన కుమారుడైనటువంటి యేసయ్యని ఈ లోకానికి పంపించే విషయాల గురించి ప్రస్తావించినట్లుగా, ఒక సూచనగా చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. దీని వెనుక దేవుని యొక్క ప్రేమ కనిపిస్తాం. పాపం చేసినప్పటికీ కూడా పాపి పట్ల, తన బిడ్డల పట్ల దేవుడు తన ప్రేమను ఏం చేస్తున్నాడండి?
ఆయన వెల్లడి చేస్తూనే ఉన్నాడు. దాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడట్లా. మూడో ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం కనుక గమనించినట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళ దేవాతి దేవుడు ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని గమనించినప్పుడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, హెబ్రీ పత్రిక చూడండి ప్రియుల, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. చాలండి ప్రియమైనటువంటి మాట. దేవాతి దేవుడు ఎంత గొప్ప దేవుడై ఉన్నాడు అన్నట్లయితే పాపి కొరకై పాపి యొక్క పాపాలను తీసివేసే నిమిత్తమై ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు కుమారుడుగా శరీరాన్ని ధరించి, ఎవరి శరీరం అంట? మానవ శరీరాన్ని ధరించి, మన వంటి పాపి యొక్క ఆకారాన్ని ధరించి ఈ లోకంలో మన కోసం వచ్చేంతగా మన కొరసై తన ప్రేమను చూపించినటువంటి ప్రభువుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ ఎంత గొప్ప దేవుడు చూడండి. మనం ఏదైనా ఒక కార్యం మన కొరకై, మన వారి కొరకై, మన బిడ్డల కొరకై, మన కుటుంబం కొరకై, మనకు తెలిసిన వాళ్ళ కోసం ఏదైనా చేస్తే 100 సార్లు 10 మందికి చెప్పుకుంటాం మనం చేసిన కార్యం చిన్నదైన. కానీ ఇక్కడ దేవుడు చేసిన కార్యాన్ని కనుక గమనించినట్లయితే అది ఎవరో కూడా ఊహించలేనటువంటి కార్యం. ఊహించలేనటువంటి గొప్ప కార్యాన్ని ప్రభు ఇక్కడ చేసినట్లుగా చూస్తున్నాం. పాపి కొరకై పాపి యొక్క శరీర ఆకారాన్ని ధరించేంతగా తమను తాము తగ్గించుకోవడానికి ఇష్టపడ్డాడు. పిల్లల మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల్లో గమనించినట్లయితే అక్కడ అద్భుతమైన మాటలు తెలియపరచబడతాం. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికలోకి వచ్చాయంట. ఎవరండి? దేవుడు మనుష్యుల పోలికలోకి వచ్చాడు. దాసుని యొక్క స్వరూపాన్ని ధరించాడు. ప్రియమైన వాళ్ళు, మన కోసమై దాసుని రూపంలోనికి రావడానికి ఇష్టపడ్డాడు. తన్ను తానే ఏం చేశాడంట? రిక్తులుగా చేసుకోవడానికి ఇష్టపడినట్లుగా చూస్తూ ఉన్నాం. శరీరాన్ని ధరించుకొని లిమిట్ చేసుకున్నాడు, తగ్గించేసుకున్నాడు. నేను ఎంత గొప్ప, నేను ఇటు చేస్తాను అనుకోలా. నో, నా బిడ్డ కోసం నేను తగ్గుతా. నా ప్రజల్ని కాపాడటం కోసం వారి శరీరాన్ని, వారి బట్టి పాప ఆకారాన్ని నేను ధరించి లోకానికి వస్తాను. మీరు నా మాట లేదు కాబట్టి నీకు నాకు సంబంధం లేదు పడి అని గెట్టేలా. ఏదైనా వనంలో నుంచి గెట్టేయడానికి గల కారణం ఏంటి అన్నట్లయితే పాపంతో కూడినటువంటి జీవితంతో ప్రియమైనటువంటి వాళ్ళ జీవవృక్ష ఫలాలను కూడా తినేస్తే ఏమిటి జీవితాంతం కూడా పాపం అనేటువంటి ఆ యొక్క చట్టంలోనే వాళ్ళు కొనసాగుతారు. అట్టి అనుభవం నుంచి తప్పించాలి, జీవపు అనుభవంలోకి తీసుకొని వెళ్ళాలి, పాపాన్ని రూపుమాపాలి. ఇక్కడే ఉంటే వాళ్ళు జీవవృక్ష ఫలాలు కూడా తిన్నారు అంటే పాపం ఉంటుంది, ఈ జీవం అంతం అనేది ఉండదు. వీళ్ళు నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతారు. నిత్య నరకాగ్ని నుంచి తప్పించాలని అలనాడే ప్రభు ప్రణాళిక చేసి ఏదేని మనం నుంచి తప్పించాడు. ప్రియులారా, దిస్ ఈజ్ ద లవ్ ఆఫ్ ఫాదర్. దేవుని యొక్క తండ్రి యొక్క ప్రేమ మన కోసమై ఎంత ప్రణాళికను సిద్ధపరిచి పాపి యొక్క శరీరాన్ని ధరించేటట్లు ఇష్టపడింది. అయ్యా, నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చావు, ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. ప్రియులారా, చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మనం 7వ వచనాన్ని గమనిస్తే, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను, అయ్యా నీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చా. శరీరాన్ని అమర్చుకొని ముందుకు భూమి మీదకి వెళ్ళడానికి, శ్రమ పొందడానికి, నన్ను నేను తగ్గించుకోవడానికి, రిక్తులుగా చేసుకోవడానికి, మన ప్రజల్ని మన బిడ్డల్ని కాపాడటానికి
ఇదిగో శరీరాన్ని ధరించుకొని కిందకు వెళ్తున్నా అని ఇష్టపడి ముందుకు వచ్చినట్లుగా చూస్తున్నాం. దీని వెనక ఎంత త్యాగం ఉందండి, ఎంత త్యాగపూరితమైన ప్రేమ ఉంది తండ్రి ప్రేమ. నాలుగోదిగా గమనిస్తున్నట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళ యేసుక్రీస్తు ప్రభువారు మనందరి యొక్క పాపాన్ని ఏం చేశాయండి? కలువరి సిలువలో ఆయన ఏం చేశాయంట? ఆయన భరించడానికి ఇష్టపడినట్లుగా చూస్తూ ఉన్నాం పిల్లలు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేయబడటానికి ఇష్టపడ్డాడు. పాపిగా ఎంచబడటానికి ఇష్టపడ్డాడు. మన పాపాన్ని అంతటినీ కూడా తన మీద వేసుకోవడానికి ఇష్టపడ్డాడు. శరీర ఆకారంలో భూమి మీదకి రావడమే కాదు, ఏ పాపాలైతే మనిషి యొక్క జీవితాన్ని నరకాగ్నికి తీసుకెళ్తున్నాయో, ఏ పాపాలైతే మనిషి యొక్క జీవితాన్ని భూస్థాపితం చేస్తున్నాయో, ఏ పాపమైతే మనుషుల్ని పరలోక రాజ్యంలోనికి వెళ్లకుండా చేస్తున్నాయో, ఏ పాపమైతే దేవుని యొక్క స్వరూపాన్ని మన యొక్క జీవితంలో పోగొట్టేసిందో, దేవుడిచ్చే మహిమను పొందకుండా చేసిందో, వంకర టింకర మార్గాల్లో వెళ్ళేటట్లు చేసిందో, అట్టి భయంకరమైన చెడ్డ బ్రతుకు నుంచి తప్పించడానికి కారణమైన పాపమంతటినీ కూడా తనపై వేసుకొని భరించి సిలువలో మనకు బదులుగా చనిపోయాడు. పాపి కొరకు పాపమై పాపాన్ని భరించింది ఆ యొక్క గొప్ప దేవుని ప్రేమ. మన సొంత వారి కోసం ఆస్తులు సంపాదించి పెట్టొచ్చు, పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టొచ్చు, వారికి కావలసినవన్నింటినీ అమర్చి పెట్టొచ్చేమో, కానీ తమ వారి కోసమై వారి యొక్క అవకతవకలన్నింటినీ, వారి యొక్క బలహీనతలన్నింటినీ కూడా భరించి వాటికి సంబంధించిన శిక్షనంతటినీ భరించటానికి, తమ పేరును పోగొట్టుకోవడానికి, తమ మట్టిలో కలిసిపోవడానికి, తమ భయంకరమైనటువంటి వంకర టింకర బ్రతుకులో ఇమిడిపోవడానికి ఇష్టపడేటువంటి వాడు ఎవడో ఒకడు. ప్రియమైనటువంటి వాడు, మన దేవుడు, మన తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే మనల్ని నీతిమంతులుగా చేయడం కోసం తన కుమారుడైన యేసయ్యను పాపపు ముద్దగా కలువరి సిలువలో చూడటానికి ఇష్టపడ్డాడు. ఆయన్ని శిక్షించడానికి ఇష్టపడ్డాడు. ఇది ప్రేమ కాక మరేంటన్నారు. చివరి విషయాన్ని గమనించినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం గమనించండి. రోమా పత్రిక 8వ అధ్యాయం 29-30 వచనాలు గమనించినప్పుడు, ఎందుకనగా తన కుమారుడు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారుడితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించు. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచను, ఎవరిని పిలిచను వారిని నీతిమంతులుగా, ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరచను. ఏ మహిమనైతే పోగొట్టుకున్నాం, ఏ ఆకారాన్ని అయితే పోగొట్టుకున్నాం, ఏ యొక్క ఆకృతిని అయితే పోగొట్టుకున్నాం, ఏ క్వాలిటీస్ని అయితే పోగొట్టుకున్నాం, ఏ ప్రభు సన్నిధిని అయితే పోగొట్టుకున్నాం, ఏ దేవుని యొక్క రక్షణ అయితే పోగొట్టుకున్నాము, ఏ చెడుగునైతే సంపాదించుకున్నాము, ఆ చెడుగును పోగొట్టి దేవుడు మరలా దేవుని యొక్క స్వరూపాన్ని మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. యేసు ప్రభు వారి ద్వారా ఆయన కలువరి సిలువలో ఆయన మన కోసమై బలియాగమై పాతి పెట్టబడి 3వ దినాన తిరిగి లేవడం ద్వారా నీకు, నాకు, మనందరికీ కూడా తన నీతినే కాదు తన స్వరూపాన్ని కూడా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. తన స్వరూపాన్నే కాదు తన వంటి దైవత్వాన్ని కూడా మనకు ఆపాదిస్తున్నాడు. తన యొక్క దైవత్వాన్నే కాదు గొప్ప కుమారత్వాన్ని కూడా ఆపాదించాడు. కుమారులుగా కుమార్తెలుగా చేసేస్తా ఉన్నాడు. అంతేకాదండి,
యుగ యుగాలు తనతో పాటు తన వలే ఉండేటువంటి మహిమాన్వితమైనటువంటి పరలోకపు రాజ్యపు అనుభవాన్ని అందరికీ ప్రసాదిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ ఒక్కసారి గమనించండి, మన ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పగా ఉందో. ఇక్కడ 5 ప్రాముఖ్యమైన విషయాలు చూసాం. దేవుడు ఎంత ప్రేమమయుడంటే తనకంటే తక్కువగా కాదు ప్రియమైన వాళ్ళరా, తన పోలికలో తన స్వరూప్యంలో మనుషుల్ని చేశాడు. పాపం చేశారని తెలిసి కూడా వదిలిపెట్టక వారి కొరకే రక్షణ ప్రణాళికను సిద్ధం చేశాడు. అంతేకాకుండా పాపి యొక్క పాపాన్ని తీసివేసే నిమిత్తమై ఆయన శరీరాన్ని ధరించుకొని తాను తగ్గించుకొని పరమ నుండి దిగి వచ్చాడు. అంతేకాకుండా ప్రియులారా, పాపి యొక్క పాపాన్ని పోగొట్టే నిమిత్తమై ఆయన వేరే వేరే కార్యక్రమాలు కాదు కానండి ప్రియులారా, పాపి యొక్క పాపాన్నంతటినీ కూడా తన మీద వేసుకొని పాపికి రావాల్సిన శిక్షను తను భరించి ఆయన మన పాపాలన్నీ కూడా దూరపరిచాడు. చివరిగా మనం చూసాం, పాపి యొక్క ఆ స్వరూపాన్ని, పాప ఆకారాన్ని పోగొట్టడానికి ఆయన చనిపోయి తిరిగి లేచాడు కలువరి శిలువలో. ప్రియమైనటువంటి వాళ్ళరా, అంతేకాకుండా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన మనకు దైవత్వాన్ని ఆపాదించాడు. ఆయన తన కుమారులుగా కుమార్తెలుగా ఉండేటువంటి అనుభవాన్ని మనకిచ్చాడు. అంతేకాకుండా మనమందరం కూడా యుగ యుగాలు దేవునితో దేవుని వలె పరలోక రాజ్యంలో ఉండే విధంగా ఆయన ప్రణాళికను సిద్ధం చేశాడు. ఇదంతటి వెనక ఒకసారి చూస్తున్నట్లయితే మన ప్రభు అయిన దేవుడు ఎంత ప్రేమను కలిగి ఉన్నాడో, ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుని కొరకై సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. ఎంత ప్రేమ కలిగి ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి దేవుని కోసమై సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. ప్రార్థన చేయలేకపోతున్నాం, వాక్యాన్ని చదవలేకపోతున్నాం, మందిరానికి సమయానికి రాలేకపోతున్నాం. మన పనులు ముఖ్యమైపోయినాయి, మన ఇళ్ళు ముఖ్యమైపోయినాయి, మన తిండి ముఖ్యమైపోయింది, మన వంటలు ముఖ్యమైపోయినాయి. ఏమండి, మనకు దేవుడి కంటే దేవుడిచ్చిన పిల్లలు ఎక్కువైపోయారు, దేవుడి కంటే దేవుడిచ్చిన బట్టలు ఎక్కువైపోయినాయి, దేవుడి కంటే దేవుడిచ్చిన ఉద్యోగాలు ఎక్కువైపోయినాయి, దేవుడి కంటే దేవుడిచ్చినటువంటి ఆస్తి అంతస్తులు ఎక్కువైపోయినాయి. ఈ రోజున దేవుడికి ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ మనం మిగతా వాటికి చేస్తూ వస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళు, అదే అబ్రహామును అడిగినప్పుడు, అయ్యా నీ కుమారుడు నాకు ఇచ్చేస్తావా, నేను ఇచ్చిన నీ కుమారుడిని నాకు ఇస్తావా అంటే, ప్రభువా నీకంటే నా జీవితం ముఖ్యం కాదు, నా కుమారుడి జీవితం ముఖ్యం కాదు అని ఏం చేశాయని తన కుమారుడిని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున యేసయ్య యొక్క రక్తంలో కడుగుబడి రక్షింపబడి అనుభవంలో ఉన్నటువంటి నీవు నిజంగా ఆ యేసయ్య ప్రేమను తెలుసుకున్నావా? యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో, ఎంత గొప్పగా ఉందో తండ్రి యొక్క ప్రేమ అర్థమైందా నీకు? అర్థమైతే ఈ రోజున నువ్వు ఆయనకు ఏం చేస్తున్నావు, ఆయన కోసం ఎలా బ్రతుకుతున్నావు, ఎలా జీవిస్తున్నావు? వారం అంతా ఇష్టం వచ్చినట్టుగా ఉంటే ఆదివారం వచ్చేసి నమ్మకంగా తల ఉంచుకొని బైబిల్ పట్టుకొని ప్రభు ప్రభు అంటే సరిపోతుందండి. వారం అంతా పండబుద్ధులు తిట్టేసేసి అందరినీ ఆదివారం ప్రభు పరిశుద్ధుడు ఆయన సరిపోదా? వారం అంతా అబద్ధాలు ఆడేసేసి ప్రభు అని నేను సత్యాన్ని పలుకుతున్నాను, సత్యవంతమైన వాక్యాన్ని వల్లిస్తే సరిపోతుందా? కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, వేదంలో మరణం వచ్చింది, కాలు చెయ్యో మనం తీసేశారు, అటువంటి సందర్భంలో సైతం ప్రభువుని స్తుతించి మహిమపరచాలి. యోబు వలె. యోబుకి సమస్యలు చిన్నవి పెద్దవి కాదండి. ఎలాంటివి వచ్చినా తెలుసమ్మా, తనకున్న 7 కొడుకులు చచ్చిపోయారు, 3 కుమార్తెలు చచ్చిపోయారు. శ్రమలు కాదు, మొత్తం ఏమైపోయారండి? ఎవరు కనపడాలి, ఇంకెవరు లేరు. ఆస్తి అంతస్తు సమస్తం పోయినాయి, ఒంటి నిండా కురుకులు వచ్చేసినాయి, ఆరోగ్యం క్షీణించింది, రేపో మాప చచ్చిపోతాడు అన్నట్టుగా పడిపోయాడు. ఏం చేస్తే? దేవుని కోసం యథార్థంగా బ్రతికితే. అటువంటి సమయంలో ప్రియమైనటువంటి వాళ్ళు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొను, యెహోవా నామమునకే స్తుతి కలుగును. కనుక ఈ సమయంలో ప్రియమైనటువంటి వాళ్ళు ఎంత గొప్ప దేవుడు అయినటువంటి ప్రభువుని మనం మనసారా స్తుతిద్దామా, ఆరాధిద్దామా, లెక్కలేంతనంగా ఉంటామా? ఒకసారి ఆలోచన చేస్తూ విన్న వాక్యాన్ని తలపోసుకుంటూ మన ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదైందో ఆలోచిస్తూ ప్రభువుని నిజంగా ఆరాధిస్తాం.